శ్రీ రమణ భాషణములు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇవాన్స్ వెంజ్ మహర్షిని ఇలా అడిగారు: ఒక వ్యక్తికి పలువురు ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్చునా? మహర్షి: గురువు ఎవరు? ఎన్ని చెప్పినా సరే చివరకు గురువు ఆత్మయే. మనసు యొక్క పరిణితిని బట్టి ఆత్మ బయట గురువుగా వ్యక్తమవుతుంది. పురాతనుడు ప్రసిద్ధుడు అయిన అవధూత యోగి అనగా దత్తాత్రేయులు తనకు 24 కంటే ఎక్కువ గురువులు ఉన్నారని చెప్పారు. ఎవని నుండి మనం ఏదైనా నేర్చుకోగలమో అతడే గురువు. అవధూతకు ఉన్నట్లు ఒక్కొక్కప్పుడు జడము కూడా గురువు కావచ్చు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అన్నీ ఒకరే. మోక్షము కోరేవాడు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపకునిగా భావించి ఈశ్వరుణ్ణే గురువుగా గ్రహిస్తాడు. కొంతకాలానికి భగవంతుడే వానికొక సశరీర గురువును సమకూరుస్తాడు. సాధకుడు ఆ మనుష్యుణ్ణి సర్వమయునిగా గ్రహిస్తాడు. చివరకు సాధకుడు ఆ గురువు అనుగ్రహం వలన తన ఆత్మయే సత్య వస్తువని, దానికి అన్యముగా ఏదీ లేదని తెలుసుకుంటాడు. భక్తుడు: భగవాన్ తన శిష్యులకు దీక్ష ఇస్తారా? మహర్షి మౌనం వహించారు. కొంతసేపటికి ఒక భక్తుడు సమాధానం ఇచ్చే బాధ్యతను తనపై వేసుకొని ఇలా జవాబు చెప్పాడు: మహర్షి ఎవ్వరినీ తనకు వెలుపల ఉన్నట్లు తలంపరు. అందువల్ల ఆయనకు శిష్యులు లేరు. ఆయన అనుగ్రహము సర్వవ్యాపకము కావున మౌనంగానే ఆయన యోగ్యుడైన ఏ వ్యక్తి పైనైనా తన అనుగ్రహంను వర్షిస్తాడు. భక్తుడు: ఆత్మ జ్ఞానానికి శాస్త్ర అధ్యయనం ఎలా సహాయపడుతుంది? మహర్షి: వ్యక్తిని ఆధ్యాత్మికత యందు ఆసక్తునిగా చేసేంత వరకే సహాయపడుతుంది. భక్తుడు: బుద్ధి ఎంతవరకు సహాయపడుతుంది? మహర్షి: వ్యక్తి బుద్ధిని అహంకారంను ఆత్మలోను కలిపే వరకే సహాయపడుతుంది.